Welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so let's welcome our judges Mano Garu and Khushbu Garu. Oh, Manas, what's it? మాట వింటరా నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే వచ్చేసావా? వచ్చేసాను. సరే, నిన్నైతే బానే జరిగింది ఎపిసోడ్. చాలా బాగా జరిగింది. మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? ఈ రోజు కూడా చాలా ఎంటర్టైనింగ్ గా మా బాయ్స్ అందరు రెడీగా ఉన్నారు తెలుసా? మా బాయ్స్ పడుకున్నారు. వాళ్ళు పడుకోనే ఉన్నారు, స్కిట్లు కూడా పడుకోబెట్టారు. అలాంటివి అనుకోకండి, మా బాయ్స్ కూడా ఫుల్ జోష్ తో రెడీగా ఉన్నారు. అదే జోష్ తో వచ్చి స్టేజ్ మొత్తం దులిపేమని చెప్పండి. So let's welcome our team leaders and let's begin the show. ఓకే, సో రష్మి మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? అసలు వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు మానస్? అసలు ఇదే స్టేజ్ మీద లవ్ ట్రాక్ వేసుకుని పెళ్లిళ్ళ పీటల దాకా వెళ్ళి ఇప్పుడు విడిపోతున్నారంట. వేరే వాళ్ళ? ఓకే ఓకే, వేరే వాళ్ళు. అదే చాలా ఫేమస్ వాళ్ళు. చెప్పు. అదే అక్కడ కూర్చుంటారు కదా మెట్ల మీద. మెట్ల మీద కూర్చున్న వాళ్ళు. రాకేష్ and team. So let's welcome them. ఈ రోజు మేము ఇంత ఆనందంగా ఉండడానికి గల కారణం ఏంటో మీకు చెప్పేస్తున్నాం. ఈ రోజు మా పెళ్లి రోజు. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, ఎన్ని పూజలు చేసినో, నాకు సాక్షాత్ దేవుడే భర్త వచ్చిండండి. నీకు కూడా ఒక విషయం చెప్పాలి. చెప్పండి. పెళ్లి చేసుకున్న తర్వాత అందరు నన్ను అలెగ్జాండర్ 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 అని పిలుస్తున్నారు తెలుసా? అదేందండి, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిండు కదా. నా ప్రపంచమైన నేను నిన్ను జయించాను కదా. ఏమండి, నా దేవునికి విగ్రహం కట్టిస్తున్నానండి. నాకు విగ్రహం? అవునండి. ఓకేరా, నీకు సెంటర్ లో పెట్టాలి, నీకు సెంటర్ లో పెట్టాలి. ఇంతకీ నా కొడుకు లేరి? వీడు నా పెద్ద కొడుకు, వీడు మా చిన్న కొడుకు. ఈ రోజు మా పెళ్లి రోజు. అమ్మా నాన్న పాత విషయాలు చాలా మాట్లాడుకోవాలి నాన్న. ఈ రోజు మీరు వెళ్ళి ఆ బెడ్రూమ్ లో పడుకోండి. నానమ్మ లేదురా, నానమ్మ వచ్చేసి తీర్థయాత్రలకు వెళ్ళింది. ఇప్పటికిప్పుడు నాయనమ్మ దగ్గర, రష్మి నాయనమ్మ దగ్గర పడుకుంటావా? నువ్వు వెళ్ళి మానస్ తాత దగ్గర పడుకో. ఎందుకో? ఏమిటండి మీరు మాట్లాడేది? పోసేది ఆయన కాదురా, నువ్వు పోస్తున్నావు, నువ్వు పోస్తున్నావు. ఇద్దరు పడుకోపండి, సైలెంట్ గా పడుకో. మరి ఈ రోజు మన పెళ్లి రోజు, మనం ఒక్కసారి కాలాన్ని వెనక్కి తిప్పి మన పెళ్లి జ్ఞాపకాలు ఒక్కసారి నెమరేసుకుందామా? అందుకే నేను ఆల్బమ్ కూడా తెచ్చాను, పెళ్లి ఆల్బమ్.
ఏమండి నేను ఎప్పటి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు చివరి ఆఖరిలో వచ్చింది కదా ఫోటో. అవును. ఆ ఫోటోలో మీ ముఖం ఎందుకండి పెడత మొహం లెక్క ఇట్లా పెట్టుకొని ఉన్నారు? నీ అమ్మ ఉంది చూడు, నీ అమ్మ కరెక్ట్ గా తాళి కట్టే టైంకి వీళ్ళ అమ్మ అందరి ముందు కట్నం తెచ్చిచ్చింది. నలుగురు స్నేహితుల ముందు, మీడియాల ముందు కట్నం తీసుకునేవాడు గాడిద అని మీ అమ్మ చెప్పడానికి నాకు కట్నం ఇచ్చింది మీ అమ్మ. అంటే అన్నా అని అంటారు కానీ మీరు ఇట్లా తాళి కడతా అంటే నా మెడ బోసి ఉన్నదని మీ అమ్మ మెడలో బంగారం తీసుకొచ్చి నా మెడలు వేసింది. అంటే నాకు పైసలు లేవు, నీ బంగారాన్ని ఎప్పుడు చూడలేదని మీ అమ్మ అందరికి చెప్పకనే చెప్పింది అన్నట్టు. డల్లాస్ నుంచి వచ్చిన మా మామయ్య ఫోన్ కూడా మన పెళ్లిలోనే పోయింది. ఫోన్ పోయిందా? అవును, ఆయన మస్తు బిజినెస్ మ్యాన్. ఆ ఫోన్ పోయిందని ఆయన బిజినెస్ అంతా డల్ అయిపోయి డల్లు కూసున్నాడు ఇంట్లో. అంటే మా వాళ్ళ నువ్వు దొంగ అంటున్నావా సుజాత? నేను ఎప్పుడు అన్నానండి? ఇప్పుడే కదా నువ్వు అన్నావు. నువ్వు నన్ను దొంగ అన్నావు కదే, దొంగదానా. ఇన్ని మాటలు అన్న తర్వాత నీతో నేను ఎందుకు సంసారం చేస్తానే? నాకు విడాకులు కావాలి. నాకేమన్నా మా విడాకులు కావాలా? నాకు కూడా విడాకులే కావాలరా. పిలిపించు, పిల్లల్ని పిలిపించు. ఇంత ఓవర్ యాక్టింగ్ వద్దురా. మీ అమ్మని కోర్టుకు రమ్మని అక్కడ విడాకులు ఇచ్చారు. ఏంట్రా కోర్టు దాకెందుకు నాన్న? పేమెంట్ ఖర్చు అవుతుంది, మన జడ్జిని పిలిపిద్దాం నాన్న. వీడంతా బడ్జెట్ సేవింగ్ నా పోలికలే. అరే నువ్వేమంటావురా? అమ్మా ఈ పొట్టి మొక్కలు వద్దమ్మా, మనం కొత్త నాన్ని తెచ్చుకుందాం అన్న. ఎంతకి తెగించారా? కన్న తండ్రిని రా రే. పోతాయిరా, కళ్ళు పోతాయి. అన్ని నీ బుద్ధులే వచ్చినాయి. నా కొడుకు కాబట్టి నా బుద్ధులు కాకపోతే నీ బుద్ధులు. నీ నోట్లో మందిపోయా. మను గారు, ఖుష్బు గారు, దయచేసి మా అమ్మ నన్ను కలపండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఏంటి మీరిద్దరు ఎందుకు వచ్చారు? వీళ్ళిద్దరు పెద్ద మనుషులు ఉండాల్సిందే. ఇంతకీ ఈడేవాడు సరి బొకడాగాడు. ఇతను మానసిక వైద్యుడు, మానసిక రోగి. సైకిలాటిస్ట్ అంటే సైకిల్ ఆర్టిస్ట్ నువ్వు. చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్ళి చదువుకున్నాను మేడం, అందుకని డాక్టర్ అయినాను కాబట్టి సైకిల్ ఆర్టిస్ట్ అని పెట్టా. నాకు వెంటనే అమ్మాయితో విడాకులు ఇప్పించేయండి సార్. నాకు మాత్రం మా విడాకులు కావాలా? నాకు కూడా విడాకులే కావాలి. నువ్వు ఆగవమ్మా, నువ్వు ఆగు. నాలాగా టాల్ గా ఉన్నోని తీసుకొస్తే నా షార్ట్ అంత లేడు, ఈడు కావాల్సి వచ్చిందా నీకు? మానికొండలో మరి చెట్టు అంత లేడు. చూసావా అక్క నన్ను మర్రి చెట్టు అంటున్నాడు. లేకపోతే మర్రి చెట్టు కాదు తాడి చెట్టు అంటాడా ఏంటి? ఈ స్టేజ్ మీద లవ్ ట్రాక్ వేసిన వాడు చివరికి వెళ్ళి వాడు బతుకు మొత్తం రైల్వే ట్రాకే. ఎన్ని రైల్వే స్టేషన్ తిరిగావు అక్క నువ్వు? అసలు ఈ లవ్ అనేది ఈ స్టేజీల మీద శంకుస్థాపన చేసింది నువ్వే కదక్క. సరే నేను శంకుస్థాపన చేశాను, దాని మీద బిల్డింగ్ ఎవరు కట్టమన్నారు నీకు? అమ్మో బిల్డింగ్ దాకా వెళ్ళిందక్క. ఓకే సైలెంట్ గా ఉంటాను. ఇప్పుడు మీరు విడిపోవటానికి బలమైన కారణం ఏమిటి అది చెప్పండి. మొన్న పెళ్లి రోజుకి చీర కావాలి అంది. పోయిన ఎపిసోడ్ లో ఖుష్బు గారు కట్టిన చీరే కావాలి అంటే చెన్నై నుంచి చీర తెచ్చిచ్చాను. కట్టిన తర్వాత నేను ఖుష్బు గారులా లేనంటది ఏంటండి? మీ ఫేస్ వాల్యూ ఏంటి, ఆ ఫేస్ వాల్యూ ఏంటండి? పొయ్యిలో కట్టె మొహంది. ఇవన్నీ కాదు సార్, పెళ్లికి ముందు 24 గంటలు నాతో ఫోన్ లో ఒకటే టాకింగ్, పెళ్లైన తర్వాత 4 గంటలే టాకింగ్, ఇంకా 20 గంటలు ఎక్కడ టాకింగ్? 20 గంటలు ఎక్కడ టాకింగ్ రానిది? షూటింగ్లు చేయొద్దా మేడం నేను? చేతాను బోకడా షూటింగ్లు. రోజు రాత్రి ముసుగిట్లా కప్పుకొని ఒక అమ్మాయితో షాటింగ్ చేస్తాడు. చెప్పు నిజమేనా? నేను చేస్తలేను. అబద్ధం చెప్పిన పసుపు బియ్యం పెడతా కొడతా. ప్రూఫ్ ఏంటి? ప్రమిలతో షాటింగ్ చేస్తాడు. ఆ ప్రమిల ఎవరో కాదు మేడం, నేనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నేను షాటింగ్ చేస్తా అంటే నాతో షాటింగ్ చేస్తాను. అట్లా దొరికిండు కొడుకు. అంత చేసావా నువ్వు? ఇంత మోసం దాన్ని పెళ్లి చేసుకున్నా. నువ్వేం మాట్లాడవేంటక్క? ఏముంది మాట్లాడడానికి? డెంగు దోమ కుట్టినోడు. ఏం దోమ మంచిగా చెప్పావు. డెంగు దోమ కుట్టినోడు బతుకుంటాడు కానీ ప్రేమ దోమ కుట్టినోడికి బతుకు లేదు. ఈమెకు దోమ కాదు, అమెజాన్ లో దోమ కుట్టింది ఒకటి. విడాకులని చెప్పంగానే నా మీద గిన్నె లేనిపోని అన్ని పుట్టిస్తాండి అమ్మా. నేను ఎక్కడ బతకను, నాకు విడాకులు కావాలయ్యా.
ఏంటి దీనికి పరిష్కారం ఏంటి మేడం? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీ ఇద్దరికి విడాకులు కావాలి కదా? కావాలి. 2 ఆకులు తీసుకొచ్చి ఒక్కొక్కటి ఇస్తే సరిపోద్ది. నువ్వే చెప్పరా ఏదో ఒకటి. టాబ్లెట్ నువ్వే ఇన్ని టాబ్లెట్లు మింగి బతుకుతున్నావు, మాకేం ట్రీట్మెంట్ ఇస్తావురా నువ్వు? ఇలాంటి పేషెంట్ చూస్తాం ఇంకేం చేస్తారా నేను? హలో వస్తానే కూరగాయలా తెస్తా ఆగు. ఇది కూరగాయల సమస్య కాదురా, పెద్ద సమస్య. ఉండు, మా పిల్లం తొందర రాకపోతే రోగల బండతో నెత్తి మీద కొడతా అన్నది. నాకు ఇవతో వద్దు మేడం. నాకు కూడా ఆయనతో వద్దన్నా. మేమిద్దరు వీళ్ళ దగ్గర విడాకులు తీసుకోవాలి. భార్య భర్త మధ్యలో ప్రాబ్లం అయితే పెద్దవాళ్ళు మధ్యలో రాకూడదు. మాకు వీళ్ళ దగ్గర నుంచి విడాకులు కావాలి. డెఫినెట్ ఇచ్చా. థ్యాంక్ యూ. నీకెవడ్రా అక్క? అన్న నువ్వు నాకు అన్నవే. నేను నీకు అన్ననే. రేపు పుట్ట కొడుకు మొక్కమాడ. సింపుల్ ప్రాబ్లం. ఒక కళ్ళు మూసుకో. ఒక కన్ను మూసుకో. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది నీకు? ఏం కనపట్లే మేడం, బ్లర్ గా కనపడుతుంది. బ్లర్ గా ఉంది కదా, ఇది తీసేయ్. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగా కనపడుతుంది మేడం. భార్య భర్త లాగే. ఒక కన్నుతో చూడకు, 2 కళ్ళతో చూడు. అదే భార్య భర్త అంటే. భర్తకి నమస్కారం పెట్టుకోమ్మా. దీర్ఘ సుమంగళి భవ. నెక్స్ట్ మాకు పిల్లలు పుడితే ఒకరికి మను ఒకరికి ఖుష్బు అని పేరు పెట్టుకుంటాను సార్. ఆల్రెడీ 2 ఉన్నారు. మీరు ఇప్పుడే కలిపారు కదా సార్. అరే రారా ఇంటికి అరవకూడదు. సింపుల్ గా మాట్లాడు. ఏమండి నువ్వు పిలు. ఏమండి నేనేమనాలి? ఏమే మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ జడ్జెస్. ఆడియన్స్, మా జబర్దస్త్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరు కలిసి చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, భార్యాభర్తల మధ్యలో వెళ్ళకూడదు అని చెప్పేసి. సో జడ్జెస్, మీరు కూడా ఈ స్కిట్ లో భాగంగా ఉన్నారు కాబట్టి మనో గారు చాలా చక్కని మెసేజ్. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. చాలా దాని తర్వాత వాళ్ళు సఫరింగ్, వాళ్ళకి ఆఫ్టర్ 5 years some more years తర్వాత ఎంత స్ట్రగుల్ అవుతారనేది ఆలోచించట్లా. కష్టమైన కలిసి ఆ సంసార సాగరాన్ని ఈదటం అనేది అదే పరిపూర్ణమైనటువంటి జీవితానికి నాంది. అది మరొకసారి స్కిట్ ద్వారా యంగ్ జనరేషన్ కూడా పాపులర్ షో ద్వారా మీరు తెలియజేసినందుకు రాకేష్ దంపతులకి అభినందనలు. డెఫినెట్ గా ఫెంటాస్టిక్ మెసేజ్. నిజంగానే మంచి మెసేజ్ ఇచ్చారు. మ్యారేజ్ లైఫ్ ఎప్పుడైనా ఇట్స్ నెవర్ అ 1-way ట్రాఫిక్, 2-way ట్రాఫిక్ ఉండాలి. అది మంచి మెసేజ్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఆల్సో. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, అడగగానే చేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. తనైతే డైలాగులు యాజ్ ఇట్ ఈజ్ చెప్పి చేసింది. కామెడీ వెళ్ళే ఈ స్టేజ్ ని లవ్బుల్ గా స్టేజ్ గా మార్చింది రష్మి మేడం. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. తను లవ్ గురించి చెప్పడం అని అంటే మేడం, అసలైన లవ్ గురించి తనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు ఈ స్టేజ్ మీద. సో రియల్లీ గ్రేట్ రా రష్మి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Who is coming from your side? మా తరపు నుంచి రాబోతున్నారు నాన్ స్టాప్ నూకరాజు ఏంటి. Okay. నాలుగు మీద మచ్చున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాటి లైఫ్ మారుతుందా మారదా, ఒకవేళ మారితే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో మన ముందుకి ఎంటర్టైనింగ్ గా రాబోతున్నాడు మన నాన్ స్టాప్ నూకరాజు. So let's welcome non stop నూకరాజు and team. అదృష్టం అంటే ఏంది, దురదృష్టం అంటే ఏందిరా? నేను టీమ్ లీడర్ అవడం నా అదృష్టం రా. నాకంటే నా కంటెస్టెంట్ పేమెంట్లు ఎక్కువ ఉంటున్నాయి చూసావా, అది నా దురదృష్టం రా. దేవుడా, ఒరే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కదా, పాడు చేసుకోక ఏదైనా పొలాలు గట్ట కొనుక్కో. బంజారా హిల్స్ లో చెరుకు తోట ఎకరం కొన్నా. బంజారా హిల్స్ లో చెరుకు తోట నా గురించి నీకు తెలియదు. అమలాపురంలో 20 ఎకరాల మాగాని, 30 ఎకరాల వరి తోట, 20 చేపల చెరువులు, 30 రొయ్యల చెరువులు, అవన్నీ కొన్న తర్వాత మాట్లాడతా నీతో. ఎవరు అమ్మాయి వస్తున్నట్టున్నారా? ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. అదేంటండి చేయిస్తే దూరం వెళ్తున్నారు? అంటే నాకు స్టిల్ 28 సంవత్సరాలు. ఇప్పుడు వరకు ఏ అమ్మాయిని ముట్టుకోలేదు.
ఈ అడ్రస్ కి ఎక్కడ వెళ్ళాలో చెప్తారా? ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ వెళ్ళాలి. నాకు తెలియదు, వెళ్ళిపోండి మీరు అర్జెంట్ గా. మీ గుండెలోకి వెళ్ళాలి. గుండెలోకి కాదు, ఎక్కడికి వెళ్ళాలని నాకు తెలియదు, అడ్రస్ వెళ్ళండి. పోనీ మను గారిని అడిగితే చెప్తారా? ఆ తర్వాత నువ్వు అడ్రస్ లేకుండా పోతావు, అవసరం అయితే అంతానే. అమ్మాయి నిన్ను ప్రపోజ్ చేస్తుందిరా. తెలుసురా, నాకు ట్రై చేస్తున్నా, నేనే రిజెక్ట్ చేస్తున్నా. ఎందుకు? పొద్దున్నే ఒక బాబా దగ్గరికి వెళ్ళా, నాలుగు మీద మచ్చలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ప్లస్ అవుతుందంట. తను ఏంటంటే జరుగుతుందంటరా. నిజం రా పిచ్చోడా, నిజంగా ఏం మచ్చరా నీకు తెలీదు. అమ్మో నేను ముగ్గేసుకోవాలి. నేను ఇంత మంచి సాగు చేసిన దాంట్లో యువతి చెత్తేసింది. మీరన్నా చూసి రామ యువత చేసింది. సిగ్గు లేదా, చరం లేదా, మనుషులు కాదా? మంచి ఊడిచి నాకిట్లా చెత్త నూకుతారు, చెత్త గత్తరు లేవా? చూసావా, దాన్ని పెళ్లి చేసుకుని ఏం జరిగితే జరుగుతుందిరా. అంత సీన్ నేను నమ్మను. నువ్వు నమ్మట్లేదు కదా, అది ముగ్గేసింది కదా, ఆ ముగ్గును తొక్కుకుంటే వెళ్ళరా చెప్తా. ఓ మూత కన్నోడా, ఏమైందా నీకు? ఇంకా బాగా ఓవర్ చేస్తున్నావు. సిగ్గు తప్పిన బాడకావు. నేను ముగ్గేస్తే తొక్కుకుంటా ఇంకా నన్నే అంటున్నావు. నా ముగ్గు దొక్కిన నీ కాళ్ళు జారి పడి కాళ్ళు ఇరిగి 3 రోజులు మంచాన వాడా. నీ దిక్కుమాలి మొక్కమల చెప్పు. చూసినవారా జారి పడ్డానా? పడ్డావు, నువ్వు కింద పడ్డావు. ఇప్పుడు వరకు నువ్వు పడలా, ఇదే స్టేజ్, నా పక్కనే ఉన్నావు. ఇప్పుడే ఎందుకు పడ్డావు? దాని నాలుగు మీద మచ్చలు ఉన్నాయి కాబట్టి అదేం చెప్తే జరుగుతుంది, నాకు అర్థమైపోయింది. మచ్చ కాదు గిచ్చ కాదురా, పైసలు ఇవ్వరాదురా. ఇన్ని రోజులు ఇంకా నీ దగ్గర వారం తర్వాత ఇస్తారా? సరే నీ ఇష్టం. ఈ మచ్చదాన్ని ఎలాగైనా పెళ్లి చేసుకో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో. అమ్మ ఏమొచ్చి ఇది నెట్టా ఎట్టా. ఏ సెంటులమ్మా, సెంటులే. నాకు ఒక సెంట్ అమ్మవా. ఈ ప్రపంచంలో ఎవరికైనా అమ్ముతాను కానీ మీకు మాత్రం నేను సెంట్ అమ్ము. అదేంటి ఎందుకు? జనరల్ గా పూల నుంచి సెంటు తీస్తాను. అవును, మళ్ళీ అదే సెంటు పూలకి ఎలా అమ్ముతానండి? బాగా కనెక్ట్ అవుతుంది. మళ్ళీ లోపల పోయింది ఏంటి ఇది? ఇప్పుడేమమ్మాలి? బొమ్మలమ్మా, బొమ్మలే, బొమ్మలు బొమ్మలు బొమ్మలే. ఏ బొమ్మలు మైకరా? ఏంటి నేనే బొమ్మల అబ్బాయి. అవును, బొమ్మలు అంటున్నావు, చేతిలో ఒక్క బొమ్మ లేదు. ఫోన్లో ఉన్నాయి బొమ్మలన్నీ, ఫోన్లో ఉన్నాయి బొమ్మలన్నీ. బొమ్మలమ్మ, బొమ్మలే. నాకు బొమ్మ అమ్మవా? ఈ ప్రపంచంలో ఎవరికైనా అమ్ముతారు కానీ మీకు మాత్రం నాకెందుకు అమ్మవు? మీరే బాబు చెక్కిన బొమ్మలో ఉన్నారు, మీకు బొమ్మలు ఎందుకండి? డైమండ్ లాంటి రవణ్సరికి ఇచ్చేస్తా. నిజంగా నా గురించి మీకు చెప్పాలండి. నా పేరు నూకరాజు, నేను హైటెక్ సిటీలో జాబ్ చేస్తాను. నాకు నాన్న ఉన్నాడు, మా నాన్న పేరు సిద్ధి శ్రీరాము, పాటలు బాగా పడతాడు, అందుకే నా పేరు పెట్టానండి. అయ్యో నేను చేసుకోనండి. ఎందుకు? నువ్వు ఇప్పుడు ఎంత స్పీడ్ ఉన్నావు అంటే పెళ్ళైన తర్వాత అంటే ప్లీజ్ అండి పెళ్లి చేసుకోండి, తీసుకుని కట్టేస్తా. పెళ్లి అయిపోయింది. మరి ఒక పాట వేసుకుందామా? ఓకే అండి, దాన్ని జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మా ఇంటికి వచ్చేసాం. అడిగో మా నాన్న. నానా, కోడల పిల్ల. ఏమయ్యా మీ ఆయనతో ఒక పాట పాడిపోయావా? సిద్ధు శ్రీరామ్ అన్నావు కదా. అన్న కూర్చో, పాట పాడు. బంధాలేంటి, బంధువులేంటి, ఉంటే ఏంటి, పోతే ఏంటి, చస్తే ఏంటి, వీళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి, మనకు పదొత్తే ఏంటి, రాకపోతే ఏంటి, నువ్వు పాడుతూ ఉండు అంతే. దేవుడా. సరే లోపలికి వెళ్ళి టీ తీసుకురా నాకు మా నాన్నకి. బంగారం, మార్కెట్కి వెళ్ళి మల్లెపూలు తీసుకొస్తా నేను, ఓకేనా? సరే. పండుకో, ఏం చేస్తావు? ఎవడయ్యా నువ్వు? నూకరాజు పెళ్ళాన్ని ఏందో చెప్పు. మీ ఆయన పైసలు ఎలా బయటికి రమ్మనమ్మా. ఏ వారం తర్వాత ఇస్తాడు. వాడు వారమే అంటాడు, నువ్వు వారమే అంటావు. అసలు ఏమనుకుంటారు మీరు? వాడు డబ్బులు ఇచ్చాడు, నువ్వు నా ఇంట్లో నా చెయ్యి పట్టుకుంటావా? అరే నీ నోట్లో జిడిపోయా, నీ నోరు పడిపోను, నీ కాకులు పడువా, నువ్వు పోత యాక్సిడెంట్ అయ్యి ఆ కాళ్ళు ఇరిగిపోను, నీ దమాకు పాడయ్యి మరిచిపోయి మతి మరుపు రాను. తీసి వాడికి నిజంగా అట్లయితే ఎంత బాగుండో. ఏమైంది సార్? ఏమైంది? యాక్సిడెంట్ అయిందండి. కాలుకి పెద్ద దెబ్బ తగిలినట్టుంది. అవును, ఈ ఏరియాలో చూడలేవాలి మీరు. నన్ను చూడలేదా నువ్వు? వీడికి 1,00,000 రూపాయలు సేఫ్ అయితే.
ఏమే ఏంది బంగారము? ఆడెవడో వచ్చి నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడిండు, సిగ్గు లేదా ఆచారం లేదంట, నీ దగ్గర అప్పు చేసినట్ట కదా. లేదు ఇంకా అడగలేవాడు. అయినా నిన్ను కాదు మీ అయ్యని అనాలి. ఇంత సంపాదించి పెట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చినా నాకు ఈ మాటలు మా నాన్న జోలికి రాక మాకు అర్థమవుతుందా? ఆ సంపాదించిన శాతగానోడు ఉన్నా ఒకటి సచ్చినా ఒకటి. ఇప్పుడు దగ్గర ఎందుకు ఇప్పుడు వస్తుందండి? ఏమైందయ్యా? ఇప్పుడు వరకు లేని దగ్గర నువ్వు అనడం వల్ల వచ్చింది తెలుసా? నేను ఇప్పుడు మీ నాయన చచ్చిపోని అన్న చచ్చిపోయిందా? నానా ఏమయ్యా ఎందుకనొద్దయ్యా? నేను నీ నోట్లో నాలుగు మీద మచ్చలున్నాయి. ఆ మచ్చలతో ఏమంటే జరుగుతుంది తెలుసా? ఇగో ఈ బాధపడకయ్యా, దీన్ని మనం పాజిటివ్ గా ఆలోచిస్తే. పాజిటివ్ అంటే దీన్ని మనం ఒక బిజినెస్ గా పెట్టుకుంటే. అరే లైట్స్ ఆఫ్. కొమరం నాలుగు మీద మచ్చలు మా వద్ద బూతులు తిట్టబడును. చిన్న బూతులైతే 1016, పెద్ద సమస్య అయితే 10,116, పక్కింటోడు నాశనం అయిపోవాలంటే 20,116. చెప్పు బాబు ఏంటి? సార్ అర్జెంట్ గా మా ఆవిడ 3 రోజులు ఊరికి పోవాలి సార్. 3 రోజులు పుట్టింటికి అవును సార్. దేనికి? అట్లా అడగండి సార్, అట్లా అడగండి సార్. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. 3 రోజులు అయితే 2,500 అవుతుంది. పర్లేదు సార్ ఇస్తాను. త్వరగా కొట్టు, ఫోన్ పే చెయ్యి. మీ ఆవిడ పుట్టింటికి 3 రోజులు పోవుగాక. ఫోన్ వస్తుంది. హలో, పుట్టింటికి వెళ్తున్నావా? 3 రోజులా సార్? మా ఆవిడ వెళ్ళిపోయింది, 3 రోజుల దాకా రాదంట. ఏంటి మమ్మీ ఎవడు? సార్ నేను ఎందుకు వచ్చానంటే మానసాగర్ పంపిస్తే వచ్చాను. ఎందుకు? జబర్దస్త్ స్టేజ్ మీద ఒకటే చైర్ ఉండాలి, ఆ చైర్ లో ఆయనే ఉండాలని చెప్పాడు సార్. ఓకే ఓకే 10,116 అవుతుంది. ఇచ్చేద్దాం సార్. 10,116 మేము చెప్తాం లేపో. రిక్వెస్ట్ సార్. ఏంటది? ఒక్కసారి మేడం గారితో మగవాళ్ళ గొప్ప అనమానండి సార్. అప్పుడు నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తాను. ఆఫీస్ కి గచ్చిబౌలికి వెళ్ళాల్సి వస్తుంది. గంట టైం పడుతుంది వెళ్ళడానికి రావడానికి. కొంచెం ట్రాన్స్ఫర్ అవ్వాలని నోడుతూ అనొచ్చు కదా. నువ్వు ట్రాన్స్ఫర్ అవుగాక ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను నేను. ఏంది నీరసంగా ఉన్నావు? ట్రాన్స్ఫర్ కాలేదా? అయ్యింది. మరి ఇంకేంటి సంతోషే కదా. ఎక్కడికి అయిందో తెలుసా? ఎక్కడికైంది? అండమాన్ నికోబార్ దీవుల్లో ఈశ్వర్య పట్టుకుంది. హైటెక్ సిటీలో ఉన్న గంటకు వచ్చేసేవాడిని. అండమాన్ నికోబార్ దీవులు అంటే ఎప్పుడుకి రావాలి, ఎప్పుడు నిన్ను కలవాలి, ఇంకా నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు చూస్తానో. లచ్చులు నూకులు, లచ్చులు నూకులు, లచ్చులు అయ్యో నూకులు. కామెంట్స్ గురించి తెలుసుకునే ముందు కంగ్రాచులేషన్స్ నువ్వు నంది వచ్చిందంట కదా జానపదాల కోసం. సో వన్స్ అగైన్ వెల్ డన్ అండ్ ఫ్యూచర్ కోసం ఆల్ ది బెస్ట్. మరి ఆడియన్స్ అందరికి ఈ స్కిట్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నూకరాజ్ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ఎప్పుడు మీ కామెడీ చూస్తుంటాం, చాలా బాగుంటదండి, చాలా హిలేరియస్ గా ఉంటది కామెడీ. జడ్జెస్ ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నాన్ స్టాప్ నూకరాజు గారు, మీ స్కిట్ ఎప్పుడైనా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. బాగుంది, బ్రిలియంట్ యాజ్ యూజువల్ గా. థాంక్యూ ఖుష్బు మ్యామ్. మను గారు, ముందు నూకరాజుకి నంది అవార్డు వచ్చింది, ఎంతో సంతోషం నాకు. ఇక స్కిట్ కి వస్తే రాజమౌళి చూడగానే చాలా హ్యాపీ. చాలా రోజుల తర్వాత కలిసాం. ఫెంటాస్టిక్ ఆర్టిస్టులు మీరు అందరూ కూడా. కొమరం అందరూ బ్యూటిఫుల్ గా చేశారు. గుడ్ లక్, గుడ్ లక్. థాంక్యూ. ఓకే, సో రష్మి మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? రీసెంట్ టైమ్స్ లోనే ధనరాజ్ గారు వచ్చి ఆయన కొడుకు బర్త్డే చాలా గ్రాండ్ గా, చాలా ఘనంగా బయట చేసుకున్నారు. మన అందరిని ఇన్వైట్ చేశారు. మరి ఆ సేమ్ ఎక్స్పీరియన్స్ ని ఈ రోజు మా స్టేజ్ మీద చూపించబోతున్నారు. నా కొడుకు రాజ్దీప్, ఈ ఎల్లుండి వీడి బర్త్డే చాలా ఘనంగా చేద్దాం అనుకుంటున్నాను. అసలు రష్మి, వీడు పుట్టినప్పుడు డాక్టర్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? కంగ్రాచులేషన్స్ అన్నాడు. అది ప్రతి ఒక్కరు అంటారు కదా. అందరితో ఎందుకు అంటారు? ఇది నా కొడుకైతే. నీ బర్త్డే ఫంక్షన్ బాగా చేస్తా, బయోపల్కి వెళ్ళి ఆడుకో. కొడుకు కాదు బాబాయ్, నేను వెళ్ళి అందరిని పిలుచుకొని రావాలి. బాయ్ బాయ్. వెళ్ళరా వెళ్ళరా. వెల్కమ్, నా పేరు కనక. నా పేరు వెల్కమ్ అప్పి. నాకు ఇన్విటేషన్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? నన్ను అందరూ వెల్కమ్ చేయాలని చెప్పి నేను దారిన పోయే ప్రతి ఒక్క వ్యక్తికి థ్యాంక్ యూ చెప్తాను. సూపర్, థ్యాంక్ యూ. యువర్ వెల్కమ్, యువర్ వెల్కమ్. మా బావగోడేడి
నేను ఈ గేటెడ్ కమ్యూనిటీకి ప్రెసిడెంట్. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒక ఇన్విటేషన్ తేవచ్చు కదా. అవును రే సుధా, ఉదయం మన అపార్ట్మెంట్ కి పోలీసులు వచ్చి వెళ్ళారట. ఏంటి కథ? ఓహో, దాని గురించి అన్నయ్య గారు. అవునమ్మా. ఎవడో మన అపార్ట్మెంట్ లో చింపాంజీని పెంచుతున్నాడంట, దానికని కంప్లైంట్ ఇచ్చారు. ఎవడ్రా ఎవడ్రా నాకు తెలియకుండా ఈ అపార్ట్మెంట్ లో చింపాంజీని పెంచింది? బావా నా మాట విను, బాల్కన్ లో ఒంటరిగా తిరిగి అర్ధరాత్రి నేను నీలోసుకొని వస్తాను. ఏ బావా, వాట్ ఏ సర్ప్రైజ్. మా చెల్లెలు నీళ్ళు పోసుకుంటుందంట. ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టి ఇన్విటేషన్ ఇవ్వచ్చు కదా. బావా నీళ్లు పోసుకోవడం అంటే ఆ నీళ్లు పోసుకోవడం కాదు, జస్ట్ స్నానానికి వెళ్ళింది అంతే. ఫంక్షన్ మిస్ అయిపోయాను మనో గారు. అప్పి గారు నమస్కారం. ధనరాజు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి ఎలా వచ్చారు? మా అబ్బాయి రాజ్దీప్ బర్త్డే చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఏమండి, ఫ్రీ బస్ పెట్టినప్పుడు లేడీస్ కూడా అంత ఆనందపడలేదండి, మీరు పడతారేంటి నాకు అర్థం కావట్లేదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మీరు మీ అబ్బాయి బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అవును సార్. ఎవరిని మర్చిపోకుండా పిలవాలి. పిలుస్తారుగా? ఖచ్చితంగా ఎవరిని మిస్ అవ్వకుండా పిలుస్తాను. అందుకే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. వీళ్ళందరి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటాయి కదా, ఆ బుక్ ఇచ్చేయండి, కాల్ చేసి చెప్పేస్తాను. సోదా మన డైరీ తీసుకురా. బావా తీసుకో బావా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరిని మర్చిపోకుండా పిలుస్తారుగా? ఆఖరికి ఈ పుస్తకంలో చివరి పేజీలో ఉంది చూసారు, ఈ బుక్ ఓనరు, వాడిని కూడా కాల్ చేసి పిలుస్తాను. అదే మంచిదండి. ఓకే సార్, ఉంటాను. పిలుస్తారుగా? పిలుస్తారుగా? పిలుస్తానండి బాబు. నువ్వు వెళ్ళండి. పుస్తకం పట్టుకెళ్ళాడు, మరి ఎంతవరకు వచ్చిందో. బర్త్డే అంటే బోర్డు పనులు ఉంటాయి కదా, ఏం చేస్తున్నాడో చూద్దాం. ఉండండి ఒకసారి. ఒక్క పట్టుకెళ్ళి తొంగుండిపోయాడేటి ధనరాజు గారు. ఏమండి ధనరాజు గారు, ఏమండి? అమ్మో ఎలుగుబండి, అమ్మో ఎలుగుబండి. సార్ ఏం సార్ ఈ టైంలో వచ్చి లేపారు? కాదండి, ఫంక్షన్ కదా. అవును. అందరికి చెప్పారా లేదా అని అడగడానికి వచ్చాను. సార్ డైరీలో ఉన్న సగం మందికి ఫోన్ చేశాను సార్, మిగతా సగం మందికి చేద్దామంటే ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందండి. ఏమండి, రీఛార్జ్ చేయించుకొని చేసుకోవచ్చు కదా ఫోన్ లో. ఫంక్షన్ 10 లక్షలు ఉన్నాయి, రీఛార్జ్ కి లేవు. చెప్పారు కదా. వచ్చిందా చూసుకోండి. వచ్చింది, అలాగే 37 రూపాయలు నెట్ బ్యాలెన్స్ కూడా అయింది. వచ్చిందా? వచ్చింది. మరి వచ్చి అలా కూర్చోకూడదు, చెయ్యని ఫోను. టైం ఇప్పుడు రాత్రి 2 అవుతుందండి, అందరు పడుకోరా? అంటే కొంతమంది మెలకుగా ఉండొచ్చు కదా. ఎవడండి ఆ దున్నపోతాడు? మనిషా దున్నపోతా? ఈ టైం వరకు మెలుకొని పిలవచ్చు కదా అని వాడు ఎవడుంటాడండి? పడుకోరా? సరే సరే సరే, కంగారు పడకండి. మీరు పడుకోండి. బావగారు భోంచేద్దారండి. నాకేం ఆకలేయటం లేదు. ఫోన్ వస్తుందండి. హలో ధనరాజు గారు. సుధాకర్ గారు, మా అబ్బాయి పుట్టినరోజు తప్పకుండా మీరు రావాలి సార్. నీకు తెలుసు కదా సార్. సార్ ఒకసారి చెల్లెమ్మకు కూడా ఇవ్వండి సార్. చెల్లెమ్మ ఖచ్చితంగా నువ్వు వచ్చి బ్లెస్ చేయాలి. సరే అన్నయ్య గారు, తప్పకుండా. అలాగే ఒకసారి అప్పారావు గారికి ఇవ్వండి అమ్మా. అప్పారావు గారు నమస్కారం ధనరాజు గారు. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. ఏంట్రా గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు? ఏదో పనుల్లో ఉండి మర్చిపోయి ఉంటారు, రేపైనా చేస్తారులే. పడుకుందరండి అన్నయ్య గారు. నాకేం నిద్ర రాలేదు. మీకు ఇన్విటేషన్ వచ్చింది కదా, పేకల ముయ్య తిన్నారు కదా, వెళ్ళి పడుకోండి, వెళ్ళి పడుకోండి. కాదు బావా. ధనరాజు గారు, ఒక వ్యక్తిని మర్చిపోయాను సార్. ఎవరు అతను? మన కమ్యూనిటీలో 2 ఏళ్ల కిందట మానేశాడు వాచ్మెన్ రంగారావు. అతని నెంబర్ పని చేయట్లేదు. ఆల్టర్నేట్ నెంబర్ ఏమైనా ఉందా సార్? పర్వాలేదండి, ఎందుకంటే రేపు సాయంత్రం ఫంక్షన్, ఏ క్షణాన్నైనా ఫోన్ చేయొచ్చు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. మాటల్లోనే తెల్లారిపోయిందండి. అమ్మయ్యా. ఏ గైస్ రండి, ఈ రోజు మా అబ్బాయి బర్త్డే, అందరూ సెలబ్రేట్ చేయాలి. నేను ఇంకెవరెవరిని మిస్ అయ్యానో ఒకసారి చూసుకొని వస్తాను. ఈ లోపల మీరు కేక్ చూస్తూ ఆనందపడుతుండండి. బావగారు మేము ఫంక్షన్ కి వెళ్తున్నాం, వస్తారా? మీరు వెళ్ళండి, నాకు వచ్చింది ఆ ఇన్విటేషన్. వస్తారా రారా? సరే మేము వెళ్తాం. ఏ బావా, అంటే నువ్వు అక్కడ వెళ్ళిపోతావా? ఏదో పనుల్లో ఉంటాడు, మర్చిపోయి ఉంటాడు. అవును, వెళ్దామా? వస్తాను, పద. ధనరాజు గారు సిగ్గులేదు నీకు? ఇలా రావే నువ్వు. రా, ఎందుకు వచ్చావు? నిన్ను పిలిచానా? మనిషివా దున్నపోతావా నువ్వు? పిలిచిన వాళ్ళే ఇక్కడ రావాలి, వచ్చి ఓ భోజనం చేసుకుని వెళ్తారేంటి? సిగ్గు తెరం లేకుండా.
ధనరాజు గారు నమస్కారం అండి. సుధాకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవంగానే వచ్చినందుకు. అమ్మా చెల్లెమ్మ వచ్చావుగా. అమ్మాయి అందరూ వచ్చేసారు, ఒక్కరిని కూడా మిస్ చేయలేదు. ఎవరైనా మిస్ చేశానా? లేదుగా. ఇంకా కేక్ కటింగ్ చేసేద్దాం. మీరు నన్ను క్షమించారని చెప్పండి. సరే క్షమించానండి. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, మా అబ్బాయి బర్త్డే జరుగుతుంది కదా, అందరికి మంచి మంచి భోజనాలు ఏర్పాటు చేశాము. ఇప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత ఈ ఎంగిలి ఇస్తరాకులు ఎత్తాలి కదా సార్, ఎవరైనా దొరుకుతారా? లైన్ లో ఉండండి. ఏంటి ధనరాజు గారు? ఈ ఎంగిలి ఇస్తరాకులు అండి. కావాలంటే మనిషికి ఇస్తరాకు 2 రూపాయలు ఇద్దాం. ఏంటి ఆకు 2 రూపాయలు ఇస్తారండి? 2 రూపాయలు ఇస్తారండి. 2.5 పర్లేదు. కాదండి, ఎవరైనా దొరకలేదు అనుకోండి, నేను వచ్చి ఎత్తొచ్చా ఎంగిలాకులు? మీరు ఎత్తుతానంటే ఎత్తండి, మీకు 3 రూపాయలు ఇస్తాను. ఓకే, ఇంకా మనం కేక్ కట్ చేద్దామా? రెడీయా? లాభం లేదండి, ఈ ధనరాజు గారు కొడుకు బర్త్డే జరగడానికి వీలు లేదు. రెడీ? హ్యాపీ బర్త్డే టు యు. నీ కొడుకు బర్త్డే చేసుకుంటానంటే మా ఇంట్లో నుంచి డైరీ ఇచ్చానండి. ఆఖరికి మా బావగోడి జుత్తులోడు ఈడి ఇన్విటేషన్ ఇచ్చారు, అలా ఆవిడకి ఇచ్చారు. నేనేం పాపం చేశాను చెప్పండి చెప్పండి. ఎవడో కోన్ కిస్కా గొట్టంగా రంగారావుడు ఆడు గుర్తున్నాను, నేను గుర్తులేదండి. ఎవరిలో అంటాడు ఎంగిలాకులు ఎత్తాలి, ఆడికి 2 రూపాయలు ఇస్తారు, నీకు 3 రూపాయలు ఇస్తారు. బొగడా ఆకులు ఎత్తి వాళ్ళ కనబడుతున్నాను నేను. అప్పారావు గారు, మీరు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా? ఒక సెలబ్రిటీని వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాం మా అబ్బాయికి అనుకుని చివరి మూమెంట్ లో పిలుద్దాం అనుకున్నాను. మీరు అనవసరంగా కత్తితో పడుచుకొని చచ్చిపోవడానికి ట్రై చేశారే. ఎలా సార్ ఇప్పుడు మీరే నా సెలబ్రిటీ. మళ్ళీ వచ్చే సంవత్సరం పుట్టినరోజుకి తీసుకొని వెళ్దాం. ముందు హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి. నెమ్మదిగా తీసుకెళ్ళండి. యాక్చువల్లీ దీన్నే ఏమంటారంటే క్షణిక ఆవేశం అంటారు. మనం ఏదైతే క్షణిక ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటామో అది చావు దాకా తీసుకెళ్తుందని చెప్పడానికి ఇలా చేశాను. మా అబ్బాయి పుట్టినరోజుకు మీరు అందరూ బ్లెస్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యు. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే రాజ్దీప్. ఎంత ఏజ్ ఇప్పుడు? ఇప్పుడు 8. స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది. ఆడియన్స్ అడుగుదామా? మరి మీరే అడగండి, ఎలా అనిపించింది మీ స్కిట్ అనేది? ఎలా అనిపించింది మా స్కిట్? కొద్దిపాటి నిర్లక్ష్యం కొన్నంత సమస్య దారితీస్తుందని సామెత ఉంది, కానీ కొద్దిపాటి తొందర ఆయన కొన్నంత పొట్టను పొయి చేయాల్సి వస్తుందని ఇప్పుడే అర్థమైంది. చాలా బాగుందండి స్కిట్. మరి మీ స్కిట్ గురించి మా జడ్జెస్ దగ్గర నుంచి ఫైండ్ అవుట్ చేద్దాము. మనో గారు, ధనరాజు గారు ఎప్పుడు చేసినా ఒక థీమ్ తో వచ్చింది, చాలా బాగుంటది. మంచి క్యారెక్టర్, ప్రతి చోట ఉంటారు ఇట్లాంటి క్యారెక్టర్. చాలా బ్యూటిఫుల్ గా అప్పారావు గారు చాలా బాగా ప్రజెంట్ చేశారు. ధనరాజు గారు చాలా బాగా చేశారు. కాన్సెప్ట్ చాలా నైస్ గా ఉంది, సూపర్. పుష్ప మ్యామ్, ఎలా అనిపించింది స్కిట్? వెరీ నైస్, చాలా నీట్ గా ఉంది, సింపుల్ గా ఉంది, అండ్ ఓవరాల్ వెరీ గుడ్. అండ్ అప్పారావు గారు నిజంగానే మీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ టు ధనాధన్, ధనరాజ్ అండ్ టీమ్. మరి స్కోర్స్ చూద్దామా? Yes, now it's scores time. So let's welcome our team leaders. స్టార్ట్ చేద్దాం. ఓకే, our senior most, మా జబర్దస్త్ సీనియర్ మోస్ట్ బాయ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్. ధనాధన్, ధనరాజ్ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్. నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్. మా ఖతర్నాక్ అబ్బాయిల తరపు నుంచి ఫైనల్ గా వచ్చేస్తుంది బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. లాస్ట్ అండ్ ఫైనల్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఖుష్బు గారు. ఓన్లీ ఒకే ఒక్క మార్క్. అవన్నీ వద్దు, ఒకే ఒక్క మార్క్. ఒక్క మార్క్ అయినా 2 మార్కులైనా 10 మార్కులైనా కొట్టాలి. ఎందుకు ఒకటి తగ్గింది పుష్ప? వాడి టెంటన్ ఆడడం వల్ల మేము కొంచెం తగ్గాం. మనం ఈసారి గెలిచాం. వార్నింగ్ ఇవ్వండి సార్, వాళ్ళకి గెలుస్తూనే ఉంటాం.
ఎందుకు సార్ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం అయిపోతుంది, జాగ్రత్త చూసుకోండి. ఓన్లీ ఒక్క మార్క్ తో ఈ రోజు గెలిచిన మా మానస్ గారి టీం కి పందం అమౌంట్ 30,000 ఇప్పుడు జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు. పోస్టర్ ఆఫ్ ద డే, కమ్ ఆన్ మ్యామ్ ని తీసుకుని వెళ్ళండి. సరే నెక్స్ట్ ఎపిసోడ్ కి నెక్స్ట్ వీక్ కి కాస్త దాచుకో. వరుసగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం, 3 వారాలు కంటిన్యూస్ గా కొట్టబోతున్నాం. చూసుకుందాం. కానీ ప్రస్తుతానికి ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అట్లా చెక్ బై. హ్యావ్ అ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్. గుడ్ నైట్ ఎవ్రీబడీ.